ఐయుఐ, ఐవీఎఫ్ ట్రీట్మెంట్ చేసుకుంటే సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయా? ఇది చాలామంది పేషెంట్స్ అడిగే కామన్ క్వెషన్. హలో అండి. నేను డాక్టర్ దుర్గా, ఫర్టిలిటీ స్పెషలిస్ట్, 49 ఫెర్టిలిటీ సెంటర్, తిరుపతి బ్రాంచ్. సో, చాలామంది పేషెంట్స్‌కి ఈ ఫర్టిలిటీ ట్రీట్మెంట్స్ రావడానికి ఉండే కామన్ క్వెషన్ ఐయుఐ, ఐవీఎఫ్ ట్రీట్మెంట్ చేసుకుంటే మాకేమైనా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయా? లేదంటే ఎగ్స్ తగ్గిపోతాయా? సో, ఇలాంటి క్వెషన్స్ చాలామంది పేషెంట్స్ అడుగుతారు. సో, ఐయుఐ అనేది చాలా చిన్న ప్రొసీజర్ అనమాట. ఈ ఐయుఐలో మనం ఏం చేస్తాము అనంటే, ఒక ఉమెన్‌కి పీరియడ్ వచ్చిన సెకండ్ డే ఆర్ థర్డ్ డే నుంచి మనం ఒక బేసిక్ స్కాన్ అనేది చేసి, మనం తన బాడీలో ఎగ్ అనేది డెవలప్ అవ్వడానికి ఒక 5 డేస్ టాబ్లెట్స్, ఇఫ్ నీడెడ్ 1 ఆర్ 2 ఇంజెక్షన్స్ ఇచ్చి మనం బేసికల్లీ వి ఎయిమ్ ఫర్ ఓన్లీ 1-2 ఎగ్స్ అనమాట ఐయుఐ సైకిల్‌లో. సో, ఎప్పుడైనా ఒక్కొక్కసారి కొంతమందికేంటంటే హైపర్ స్టిమ్యులేషన్ అనేది రేర్‌గా అవుతూ ఉంటుందనమాట. అంటే మోర్ దెన్ 3 ఎగ్స్ డెవలప్ అవ్వడము. సో, ఇట్లా అయినప్పుడు మనం ఐయుఐ అనేది క్యాన్సిల్ చేస్తాము. సో, 1 ఆర్ 2 ఎగ్స్ మాత్రం డెవలప్ అయినప్పుడు మాత్రమే మనం ఈ ఐయుఐ సైకిల్ అనేది ప్లాన్ చేస్తాము. సో, దీనివల్ల మేజర్ సైడ్ ఎఫెక్ట్స్ కానీ ఇది చాలా చిన్న ప్రొసీజర్. ఒక జెంటిల్ కెథెటర్ ద్వారా మనం ఎగ్ రిలీజ్ అయిన టైంలో యూటరస్‌లో ఈ స్పర్మ్ శాంపిల్ బెస్ట్ స్పర్మ్స్ అనేవి యూటరస్‌లో ప్లేస్ చేయడం జరుగుతదనమాట. సో, దీనివల్ల నో సైడ్ ఎఫెక్ట్స్ అండి. మనకి ఉండే సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఏంటంటే హైపర్ స్టిమ్యులేషన్ వల్ల వస్తాయి కాబట్టి ఎప్పుడైతే మన బాడీలో మోర్ దెన్ 2-3 ఎగ్స్ డెవలప్ అయినాయో అప్పుడు మనం బెటర్ వి క్యాన్సిల్ ద ఐయుఐ సైకిల్ అనమాట. సో, మనం చాలా ప్రికాషన్స్ తీసుకొని చేస్తాం కాబట్టి ఐయుఐలో ఆల్మోస్ట్ సైడ్ ఎఫెక్ట్స్ నిల్ అనే చెప్పాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఐవీఎఫ్. సో, ఐవీఎఫ్‌లో మనం ఏం చేస్తాము అనంటే మన బాడీలో పీరియడ్ సెకండ్ డే రోజు ఎన్ని ఎగ్స్ అయితే రిక్రూట్ అయ్యాయో మల్టిపుల్ ఎగ్స్ అనేవి మనం గ్రో చేసి, ఆ ఎగ్స్ అనేవి ఒక అడిక్వేట్ సైజ్ ఒక 17-18 mm సైజ్ వచ్చాక మనం ఎగ్స్ అనేవి పిక్ చేస్తాము. సో, ఈ ఐవీఎఫ్‌లో కూడా మనకి ఎగ్స్ ఎక్కువ ఉన్న వాళ్ళకి మల్టిపుల్ ఎగ్స్ గ్రో అవుతాయి కాబట్టి మనకి ఓవేరియన్ హైపర్ స్టిమ్యులేషన్ అనే వచ్చే ఛాన్స్ ఉంటుంది. బట్ మనకి ప్రెజెంట్ ఉన్న ప్రోటోకాల్స్ మనం యాంటగోనిస్ట్ అనే ప్రోటోకాల్ మనం ఫాలో అవుతామనమాట. సో, ప్రీవియస్‌గా మనకి ప్రోటోకాల్ లేదు కాబట్టి ఈ ఓవేరియన్ హైపర్ స్టిమ్యులేషన్ అనేది మనం ఎక్కువగా చూసేవాళ్ళం. బట్ ఇప్పుడేంటంటే మనకున్న ప్రెజెంట్ ప్రోటోకాల్స్, అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్స్ అండ్ పేషెంట్‌కి ఎగ్స్ ఎన్నున్నాయి దాన్ని బట్టి మనం డోస్ అడ్జస్ట్ చేయడము, ట్రీట్మెంట్ చేయడం ద్వారా మనకి ఈ ఐవీఎఫ్‌లో కూడా సైడ్ ఎఫెక్ట్స్ అనేవి ఆల్మోస్ట్ నిల్. ఈ ఓవేరియన్ హైపర్ స్టిమ్యులేషన్ అనే సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఆల్మోస్ట్ ఇప్పుడు 0 అనే చెప్పాలండి. వీఆర్ రన్నింగ్ ఓహెచ్ఎస్ఎస్ ఫ్రీ క్లినిక్స్ ఇప్పుడు. సో, ఐయుఐ, ఐవీఎఫ్ ట్రీట్మెంట్స్ చేసుకోవడం వల్ల సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయేమో, నెక్స్ట్ మంత్ ఎగ్స్ తగ్గిపోతాయేమో అని అపోహలు పెట్టుకోవద్దు. ఈవెన్ ఐవీఎఫ్‌లో కూడా మనం 1 మంత్‌లో వచ్చిన ఎగ్స్ మాత్రమే మనం పికప్ చేస్తాము. మళ్ళీ ఆ నెక్స్ట్ మంత్‌లో మనకి అవే నెంబర్ ఆఫ్ ఎగ్స్ మన బాడీలో వచ్చేస్తాయన్నమాట. సో, బేసికల్లీ ఉమెన్‌కి ఏంటంటే ఒక పీరియడ్ సైకిల్‌లో రిక్రూట్ అయిన ఎగ్స్ రిమైనింగ్ అన్ని గ్రో అవ్వని ఎగ్స్ అని ఎట్రిషియా అయిపోతూ ఉంటాయి. సో, అట్లా ఎవ్రీ మంత్ మనకి కొత్తగా ఎగ్స్ రిక్రూట్ అవుతూనే ఉంటాయన్నమాట. అండ్ ఏజ్ పెరిగే కొద్దీ ఎగ్ నెంబర్ తగ్గుతుంది. కానీ ఐవీఎఫ్ చేసుకుని ఎగ్స్ పికప్ చేయడం వల్ల ఎగ్ నెంబర్ అనేది తగ్గదు. సో, మీకు గనుక ఇలాంటి అపోహలు ఏమన్నా ఉంటే ఏమీ పెట్టుకోకండి. ఐయుఐ, ఐవీఎఫ్ కంప్లీట్‌లీ సేఫ్ ప్రొసీజర్స్. మనం చాలా మందికి సేఫ్‌గా చేస్తాము. హోప్ దిస్ వీడియో ఈస్ హెల్ప్‌ఫుల్ టు యూ. థాంక్ యూ.